మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 27వ అధ్యాయం. నిర్గమకాండము 27వ అధ్యాయము మొదటి వచనమును మూలవాక్యంగా చదువుకుని ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మ కర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చవకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కనికరము కలిగిన గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామాన్ని కొందనాలు స్తుతులు స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభా, మరొక నూతనమైనటువంటి నెలలో తండ్రి మమ్మల్ని అందరిని ప్రవేశపెట్టి నా తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు కొందనాలు. గడిచినటువంటి ప్రభా దినములన్నీ నా ప్రభా నీ కృపా రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సంరక్షించి ఆదరించి ప్రేమించి పోషించి నా తండ్రి సజీవులుగా ఉంచినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నా ప్రభా పగలు ఎండ దెబ్బలను రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా ఇశ్రాయేలును కాపాడు దేవుడు నా తండ్రి మమ్మల్ని కూడా కాపాడుతున్నందుకు మీకు వందనాలు. ప్రత్యేకించి నా ప్రభా మరొక నెలలో నా తండ్రి ఈ జూన్ మాసంలో నన్ను మొదటి ఆదివారం నీ సన్నిధానంలో సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా మహిమపరచబడిన నాయన నీ వాక్యం ధ్యానం చేయబోతున్నాం. కొద్ది నిమిషాలు సహాయం చేయండి. అపవిత్రమైన ప్రభ మా పెదవులపై మీ అగ్ని వేసి పరిశుద్ధమైన నీ మాటలు ప్రభ నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మనుషుడు మాట్లాడితే మనుషులు వినరు ప్రభ. జీవముగల దేవుని మాటకు బండలు సైతం బద్దలవుతాయి కనుక పరలోకం నుంచి మీ స్వరము వినిపించండి. నా తండ్రి మీ ముఖ కాంతులు మా జీవితాలు ప్రకాశించినట్లుగా మీరే కార్యసిద్ధి కలుగు చేసి మీరు మహిమ పొందుకుని మా అందరికి ఆశీర్వాదము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో నడుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి అనేక నెలల నుంచి మనము ప్రత్యక్ష గుడారముల గురించి ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ప్రత్యక్ష గుడారములో నేను చెప్పాను 3 అనేటువంటి సంఖ్య. దేవుడు ప్రత్యక్ష గుడారములో బలిపీఠమునకు ఎంత ఉంచమన్నాడు? హైటు 3 మూరలను ఉంచమన్నాడు. 3 మూరలు అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో సుమారుగా చెప్పాను ఎన్నో సార్లు. సుమారుగా 500 పైనే 500 సార్లు పైనే దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథం 3 అనే సంఖ్యను గురించి రాయబడి ఉందనే సంగతి మనం ధ్యానించినటువంటి ఈ సంఖ్యను గురించి ముఖ్యంగా మనకు కనపడేది అంటే బలిపీఠములో 3 అని రాయటం వలన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మనకు అర్థమవుతూ ఉంది. దీన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఎన్నో దినం జరిగింది? 3వ దినమున ఆయన పునరుద్ధానం జరిగింది. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఈ 3 అనే సంఖ్య బలిపీఠం దగ్గర రాగానే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, బలిపీఠం దగ్గర జనరల్గా అందరూ చనిపోవటమే చూస్తారు, అవునా? బలిపీఠం దగ్గర అన్నీ చావునే చూస్తారు, కానీ ఆత్మ సంబంధ మనుషులు చావును చూడరు, పునరుద్ధానాన్ని చూస్తారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ సంఘటన మీకు పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక చిన్న మాట గుర్తు చేసి 3 అనేటువంటి విషయంలో పునరుద్ధానం గురించి మరొక సన్నివేశం 3 అనేటువంటి సంఖ్య. మీరు ఖాన్ అనేటువంటి ఊరు గుర్తుందా? యోహాను సువార్త 2వ అధ్యాయములో గుర్తుందా? ఖాన్ అనేటువంటి ఊరు. 3వ దినమున గలిలయలోని ఖాన్ అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. కాబట్టి చెప్పండి, ఏ రోజున వివాహం జరిగింది? 3వ రోజున. ఏ 3వ రోజున వివాహం జరిగింది? ఎక్కడి నుంచి 3వ రోజు వివాహం జరిగింది? 3వ రోజు వివాహం జరిగిందంటే ఆ 3 అని దేన్ని అనుకోవాలా? ఇలా కొన్ని విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి 2 లేక 3 విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మీరు చూస్తే ఈ 3 అనేటువంటి సంఖ్యను ప్రస్తావన చేసిన సందర్భం ఒకటి ఉంటుంది. 2 విషయాలు ధ్యానం చేద్దాం. మొదటి విషయము పునరుద్ధానం గురించి ధ్యానం చేద్దాం. 2వ విషయము పెళ్లిని గురించి ధ్యానం చేద్దాం. ఇక అయిపోద్ది ఇంతటితో. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చెప్పండి, 3వ దినమున ఆయన లేపబడెను. దేని ప్రకారము? లేఖనముల ప్రకారము. ఇప్పుడు మీ తలలో పైకెత్తుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు అప్పగించబడిన సువార్తను గురించి మీకు చెప్తున్నాను. యేసు 3వ దినమున లేఖనముల ప్రకారం లేపబడిన అన్నారు. మీరు లేఖనముల ప్రకారం అంటే ఏ లేఖనాలు? పాత నిబంధనల లేఖనాలు. మీకు ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఛాన్స్ ఇస్తున్నా. యేసు ప్రభు 3వ దినం లెగుస్తాను ఎక్కడ రాసింది చెప్పండి?
మెస్సయ్య మూడో దినం లెగుస్తాడు అనే మాట ఎక్కడన్నా మీకు బైబిల్లో కనపడిద్దా? వెతికి చూసి చెప్పండి. పోనీ ఇంకో వారం టైం ఇస్తాను, వచ్చే వారం మీరు ట్రై చేసుకుని వెళ్ళి చదివి రండి. లేఖనముల ప్రకారము యేసు మూడవ దినము లేచునని రాసిన మాట ఎక్కడన్నా ఉందా? నాకు కనపడలే, మీకు కనపడి చెప్పండి. మరి అలా లేనప్పుడు, కనపడినప్పుడు మరి మూడవ దినంలో లేఖనముల ప్రకారం అని పదే ఎందుకు చెప్తా ఉన్నారు అంటే, ఈ విషయంలోనే మనకు కొద్దిగా క్లారిటీ. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన మూడో దినముల లేఖనముల ప్రకారం లేపబడతాడు, మూడో దిన లేఖనముల ప్రకారం లేపబడతారు అని అన్నారండి. అసలు ఈ సంఘటన నేను చెప్పే కదా, ఆది కాండం మొదలుకొని మీకు మూడో దినం అనేక సార్లు కనపడతా ఉండదు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి విషయం అన్నీ కూడా కొన్ని డైరెక్ట్గా అక్షరాలు కనపడదు, అక్షరములు కనపడవు, కానీ ఆత్మ ప్రవాహంలో కనపడతా ఉంటాయి అన్నమాట. యేసు ప్రభు లేచినటువంటి మూడో దినమును గురించి ఈయన అపోస్తలుడైన పౌలు ఏమని రాశాడు? కొరింథీ పత్రికలోనే ఆయన ప్రథమ ఫలముగా లేపబడతారని రాసి ఉంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం మీరు చూడండి, ఏమని రాసి ఉంది ఆయన? అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి దేంతో పోల్చాడు? ప్రథమ ఫలముగా లేపబడతావు అని అన్నాడు. ఈ లేఖనాలు ఏడ ఉంటుంది? మీరు లేవియా కాండంలో కనుక మీరు చూస్తే ప్రథమ ఫలముల పండుగ ఎప్పుడు జరిగింది? లేవియా కాండం 23వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే ప్రథమ ఫలముల పండుగ ఎప్పుడు జరుగుతూ ఉంది? అదొక చోట కాదు, మీరు పాత నిబంధనలు మీరు చూడండి. ప్రథమ ఫలముల పండుగ జరిగింది విశ్రాంతి దినమైనటువంటి మరుసటి దినం ప్రథమ ఫలాల పండుగ వచ్చింది. విశ్రాంతి దినం అంటే ఏ దినం? శనివారం. శనివారం అయిన తెల్లారు ఏ దినం? ఆదివారం. అనగా ఆదివారం ప్రథమ ఫలం పండుగ జరిగింది. యేసు ప్రభు శుక్రవారం చనిపోయి ఆదివారం తిరిగి ప్రథమ ఫలంగా లేచాడు. కాబట్టి పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ యేసును గురించి సూచిస్తూ ఉంది. అర్థమైతే సపోర్ట్ కొట్టండి, అర్థం కాకపోతే కొడతా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రథమ ఫలములు. అంతేకాదు మీకు మూడవ దినమును గురించి చెప్పాలంటే, సృష్టిలో మూడవ దినం ఏం చేశాడు దేవుడు? ఆది కాండం 1వ అధ్యాయం. సృష్టిలో మూడవ రోజున దేవుడు ఏం చేశాడని అడిగా. నూతన సృష్టి చేసినప్పుడు దేవుడు మూడవ దినం గురించి చెప్పి ఏం చేశాడు ఆ మూడో దినమున అంటే? ఆది కాండం కూడా నేను లేఖనం చెప్పదు, మీరు తీరన్నమాట. ఆది కాండము 1వ అధ్యాయం గురించి నేను ఇంకెక్కడన్నా వచనాలు చెప్తే అనుకోవచ్చు. మూడవ దినం ఏం జరిగింది? 11వ వచనం చూడండి. ఆయన దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుడుగా కానీ ఆ పలుకగా ఆ ప్రకారము ఆయను. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దేవుడు ఫలించే ఫలవృక్షాలన్నింటిని ఏ దినం చేశాడు? మూడో దినం చేశాడు. మీరు ఆది కాండంలో బాగానే గమనించి ఉంటారు. సృష్టి క్రమం అన్నింటిలో కూడా దేవుడు 6 దినములు నూతన సృష్టి చేశాడండి. మీరు గుర్తుపెట్టుకోండి, 6 దినములు సృష్టి కాదు, నూతన సృష్టి 6 దినాలు చేశాడు. నూతన సృష్టి చేశాడు. అంతకుముందు పాతది చెప్పండి, పాతది ఆల్రెడీ ఉంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను జలముల మీద దేవుని మల్లాడుచుండెను, అగాధ జలములు వచ్చి భూమిని కమ్మేసినని రాసి ఉంది. అంటే అంతకుముందు ఏదో జరిగింది, కానీ నూతన సృష్టి జరిగించింది మాత్రం 6 దినాల సృష్టి క్రమం అండి. ఈ నూతన సృష్టి చేసే 6 దినాల క్రమంలో దేవుడు ప్రతిరోజు మనం ఫ్లోలో ఏం చెప్పేస్తామంటే, దేవుడు 6 దినాలు ఏం చేశాడు? మంచిది చెప్పండి, మంచిది అని చెప్పాడని చెప్తాడు. 6 దినాలు మంచిదని చెప్పాడా? 6 దినాలు చెప్పాడు మంచిదని. దేవుడు మొదటి దినం మంచిదన్నాడు, రెండవ దినం మంచిదని రాసిలేదు. మీరు కావాలంటే మీరు బైబిల్ చదువుకోండి. రెండవ దినము దేవుడు మంచిదని చెప్పాడు. దేవుడు జలములను వేరుపరిచని రాశాడు, కానీ మంచిదనే మాట రాయలేదు. మూడవ దినమున మళ్ళా 2 సార్లు చెప్పాడు మంచిదని. 4వ దినం మంచిదన్నాడు, 5వ దినం మంచిదన్నాడు, 6వ దినం మంచిదన్నాడు, కానీ ఒక దినాన్ని మాత్రం దేవుడు రెండవ దినాన్ని మంచిది అనే మాట రాయలేదు. ఎందుకని రాయలేదు? కాబట్టి అది చెడ్డదనా? మరి మంచిదనే మాట దేవుడు ఎందుకు రాయలేదు? మొదటి దినం మంచిదని చెప్పాడు, మూడో దినం 2 సార్లు చెప్పాడు, 4వ దినం చెప్పాడు, అన్ని దినాలు చెప్పాడు. 6 దినాల సృష్టిక్రమంలో ఒక్క రెండవ దినాన్ని మాత్రమే మంచిదని చెప్పలేదు. ఎందుకని నువ్వే చెప్పాలి కాబట్టి. ఎందుకు రాయలేదు అంటే, రెండవ దినం జరిగినటువంటి సంభవంలో ఒక సంఘటన జరిగింది. దేవుడు జలములను వేరుపరిచి పై జలముగాను కింద జలముగాను చేశాడు. పై జలానికి ఏమని పేరు పెట్టాడు? ఆ మధ్యలో ఆకాశం ఉంది, ఆ కింద జలానికి జలరాశి అని పేరు పెట్టాడు. ఎందుకు మంచిది అనే మాట దేవుడు వాడలేకపోడంటే, ఎప్పుడైతే దేవుడి మధ్యలో గ్యాప్ ఆకాశం కలుగజేశాడో ఆ మధ్యలో అనగా పై జలములకు కింద జలముకు మధ్యలో వేరే ఒకరు వచ్చి చేరారు. ఎవరు?
దురాత్మ సమూహములు వచ్చి మధ్యలో చేరినాయి. అందుకని అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది, మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో అన్నాడు. అనగా భూమి మీద పడదోయబడినటువంటి దురాత్మలు ఆ రోజున వేరు చేయబడినప్పుడు వీళ్ళ ప్లేస్ ఎక్కడికి వెళ్ళింది? మధ్యాకాశంలో, ఆ మధ్యలో ఆకాశంలోకి వెళ్ళిపోయారు. ఆకాశ మండలంలో ఈ దురాత్మలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమనలేకపోతున్నాడు? దురాత్మలు అలా ఉండటం మంచిది అనే మాట వాడలేడు. అందుకని 2వ దినాన్ని దేవుడు మంచిది అనే మాట వాడకుండా వదిలేశాడు. కానీ 3వ దినమును మాత్రము దేవుడు ఏమన్నాడు? 2 సార్లు మంచిది అన్నాడని. 3వ దినం అంటే నేను చెప్పానుగా, మన వారాల్లో ఏ వారం వచ్చింది? బుధవారం వచ్చింది. ఏ వారం వచ్చింది? మంగళవారం వచ్చింది. ఎందుకంటే మనం అన్నప్రాసన చేసినా, ఇంట్లోకి వెళ్ళినా, పెళ్ళిళ్ళు చేసినా అన్ని మంగళవారం చేసుకుంటూ ఉంటాం. ఏం మాయరోగం వచ్చిందంట మంగళవారం చేయటానికి. మంగళవారం అనగానే పెళ్ళిళ్ళు చేయరు, మంగళవారం అంటే ఇంట్లోకి వెళ్ళరు, మంగళవారం అంటే అసలు ఏ ఊరు ప్రయాణం పెట్టుకోరు, అనగానే తెగ వణిగిపోతూ ఉంటారు. ఎందుకని? మంచి రోజు కాదనా? దేవుడు ఇలా చూడండి, కావాలంటే దేవుడు మిగిలిన రోజులన్నా ఒక్కసారి మంచిదని చెప్పాడు. మొదటి దినం ఒకసారి చెప్పాడు, 4వ దినం ఒకసారి చెప్పాడు, 5వ దినం ఒకసారి చెప్పాడు, 6వ దినం ఒకసారి చెప్పాడు. కానీ ఈ 3వ దినం చూసారా, మీరు అక్కడ చదవండి, దేవుడు 2 సార్లు చెప్పాడు. ఏమని? మంచిది మంచిది అన్నాడు. ఏముంది? మంగళవారం అనే రోజు భవిష్యత్తులో మనోళ్ళు గ్యారెంటీగా మంచిది కాదని చెప్తారని తెలిసి దేవుడు దాన్ని 2 సార్లు చెప్పాడు మంచిది. కాబట్టి దేవుడు మంచిది అన్నదాన్ని మీరు చెడ్డగా ఎంచబాకండి. కాబట్టి దేవుడు 3వ దినమును అనగా మంగళవారమునే ప్రథమ ఫలములు, అక్కడ ప్రథముగా ఫలాలు ఇచ్చేటువంటి వాటిగా దేవుడు చేసింది. 3వ దినమునే ఫలావృక్షాలన్నీ కూడా చేశాడు. ఎందుకంటే యేసు బలిపీఠం దగ్గర రాగానే మనకు అర్థం వచ్చింది ఏంటంటే, ఇక్కడ నీ కొరకు దేవుడు బలైపోతున్నాడన్న సంగతి తెలియాలి. అక్కడే నీ కొరకు దేవుడు నీ నిమిత్తం బలయ్యి, అనగా నా పాపం నిమిత్తం చనిపోయి 3వ దినమున తిరిగి లెగుస్తాడని తెలియాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకేసారి మీరు చూడండి, ఒకే దినము చనిపోయి ఒకే దినం లేచినటువంటి వారి పేరు చెప్పండి మీరు. ఒకే దినం మృతుల్లోకి వెళ్ళి ఒకే దినమున మృతుల్లోంచి లేకపోయినటువంటి వాడు సూచనగా దేవుడు. అది 3వ దినమే జరిగింది. 3వ దినమునే జరిగింది. అనగా 3వ దినమునే చనిపోవటం అనే ప్రక్రియ, 3వ దినమే తిరిగి పొందటం అనే ప్రక్రియ ఒక సూచనగా జరిగింది. మర్చిపోయారా? గుర్తులేదు. యోనా 3 దినములు చేప కడుపులో ఉన్నాడు, అది ఆల్రెడీ సూచనే. కానీ ఇంకొక వ్యక్తి యోనా ఆల్రెడీ 3 రోజులు వెళ్ళాడు, 3 రోజులు ఉండి వచ్చాడు. కానీ 3వ దినమునే మరణమునకును 3వ దినమునే పునరుద్ధానమునకు ఒక్క దినమే ఆ సూచనగా జరిగింది బైబిల్ గ్రంథములో. ఇంకా మీ మెదళ్ళకు మేత వేయటం కష్టం అవుతుంది కనుక నేనే చెప్పేస్తాను, ఫజిల్ ఇప్పుతున్నాను. మీరు ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం మీరు చూడండి, ఏం జరిగిందో నాకు చెప్పండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పండి. ఇప్పుడు ఇసాకుని బలి అర్పణగా తీసుకుని పోవటానికి ఎన్ని దినాలు పట్టింది? అవునా? మోరియా పర్వతం మీదకి దేవుడు బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు ఇసాకు ఎవరికి సూచన? యేసు ప్రభువుకు సూచన. అవునా? ఇసాకుని ఒక్కగానో కుమారుడు నాకు బలివుగా ఇవ్వమంటే సరే తీసుకెళ్ళాడు. ఎన్ని దినాల ప్రయాణము? 3 దినములు ప్రయాణం చేసి తీసుకెళ్ళాడు. అదే 3 దినములు ఆ రోజున, ఇప్పుడు 3వ నాడు బలి అయిన రోజా, బలి నుంచి విడిపించబడిన రోజా? బలి అయిన రోజు 3వ రోజా, బలి నుంచి విడిపించబడిన రోజు 3వ రోజా? ఆ రోజే 3వ దినమునే కత్తి తీసుకుని బలి చేయబోయాడు. కానీ అదే దినమున విడిపించబడ్డాడు. కానీ అక్కడేంటంటే, ఎప్పుడైతే నీ కుమారుడిని మీరు అనుకోవచ్చు, మరి మొదటి దినం 3వ దినం ఎలా జరిగింది అంటే, ఎప్పుడైతే మొదటి దినం స్టార్ట్ అయ్యిందో, ఎక్కడ నీకు ఒక్కగాను కుమారుని నాకు బలిగా ఇవ్వు అని అన్నాడు. అనగా ఇస్సాకుని బలి ఇవ్వాలంటే ముందు అబ్రహాం ఎక్కడ బలి ఇవ్వాలి? ఎక్కడ నరికేయాలి? ఆల్రెడీ ఈయన నరికేసాడు. ఎప్పుడు? మొదటి రోజే ఈయన నరికేశాడు. ఆయన అడిగిన రోజే ఇక్కడ నరికేశాడు. నరికేసి విశ్వాసమును బట్టి 3 దినములు ప్రయాణం అయ్యి 3వ దినం తిరిగి పొందాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడైతే మొదటి అడిగాడో, బయలుదేరడంటేనే బలికి తీసుకుపోతాడని అర్థం. కాబట్టి మొదటి దినమున తన గుండెలో, తన మనసులో నుంచి ఇస్సాకును బలిచ్చి తిరిగి మరలా విశ్వాసమును బట్టి 3వ దినం తిరిగి లేపుతున్నాడు అనే సంగతి. అనగా యేసుక్రీస్తు ప్రభువును గురించి ఇలాగున ప్రవచనాలు అనేక సార్లు 3వ దినమున తిరిగి లెగస్తాడు, ప్రథమ ఫలముగా లెగుస్తాడు
చూస్తున్న సంగతి తెలుసు. కాబట్టి నువ్వు బలిపీఠం దగ్గర రాగానే, ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర రాగానే అర్థం ఏంటంటే అక్కడ మన పాపముల నిమిత్తము చనిపోయి, కాబట్టి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి, ఆయన మనము నీతిమంతులుగా చేయటానికి ఆయన మరలా తిరిగి లేపబడుతున్న సంగతి నీకు తెలియాలి. కాబట్టి 3 అనే సంఖ్యలో మరణం ఉంది, 3 అనే సంఖ్యలో పునరుద్ధానము దేవుడు వాక్యం చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా నేను లాస్ట్ టైం ఒక సన్నివేశాన్ని గుర్తు చేశా. యేసుక్రీస్తు ప్రభు 3 దినములు చేప కడుపులో ఉన్నట్టుగా, అది యోనాను గురించి రాయబడిన మాట్లాడదు కదా. యేసు ప్రభు చెప్పండి 3 రాత్రింబవళ్ళు ఉన్నాడా? యేసు ప్రభు 3 రాత్రింబవళ్ళు ఉన్నారా? ఎన్ని రోజులు ఉన్నారు? మీరు వాక్యం మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భంలో మత్తయి సువార్త అనుకోండి, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆయన 3 దినములు చేప కడుపులో ఉన్నటువంటి ఒక సూచన గురించి రాయబడి ఉంటుంది. ఉందా? 40వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండెనో అలాగున మనిషి కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో, ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని, యోన ఎన్ని దినాలు ఉన్నాడు? 3 రాత్రింబవళ్ళు అంటే అర్థం ఏంటి? 3 రాత్రులు 3 పగళ్ళు అని అనుకుందాం. అంటే అనుకుంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుని చాలామంది అంటే చిన్న విశ్వాసులను, అంటే కొత్తగా విశ్వాసులకు వచ్చిన వాళ్ళను, లేకపోతే దేవుని యొక్క వాక్యము ఆత్మ ద్వారా తెలుసుకుని యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళను, వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేయడానికి చాలామంది వచ్చి చూపించండి, లేఖనం చూపించండి. యేసు ప్రభు 3 దినములు 3 రాత్రింబవళ్ళు ఉంటాడని చెప్పాడు. యోనా 3 దినాలు 3 పగళ్ళు 3 రాత్రులు అని చెప్పాడు. యేసు ప్రభు ఎన్ని దినాలు ఉన్నాడు? యేసు ప్రభు ఎన్ని దినాలు సమాధిలో ఉన్నాడు చెప్పండి? శుక్రవారం రోజున 3 గంటలకి యేసు ప్రభు చనిపోయాడు. అవునా? యేసు ప్రభుని 3 గంటలకు దించేసేసి సమాధి చేశారు. 6 గంటల లోపు సమాధి చేయాలి. ఎందుకు? 6 గంటలు దాటితే పరిశుద్ధ బైబిల్ యొక్క వాక్య ప్రకారము ఆ ప్రతిరోజు సాయంకాలంతో రోజు మొదలైద్దండి. గుర్తుపెట్టుకోండి, వాక్య ప్రకారము ప్రతిరోజు అనేది సాయంకాలంతో మొదలైంది. అస్తమయ ఉదయం కల ఒక దినమాయను. మన ప్రకారం ఏంటంటే రాత్రి 12 గంటల మొదలు పెడతాం. కానీ బైబిల్ ప్రకారము అస్తమయం ఉదయం కలుగగా ఒక దినమాయను రాసి ఉంది. అనగా ప్రతిరోజు అనేది అస్తమయంతో ప్రారంభం అవుద్ది. ఇది ఆది కాండంలో మీకు ఆ ప్రారంభం కనపడుతుంది. అలాగున సాయంకాలం 6 గంటల కాడ నుంచి రెండో రోజు మరలా 6 గంటల వరకే ఏమని దేవుడు ఒక రోజు కదా లెక్క పెట్టాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడు దించేశారు యేసు ప్రభుని? శుక్రవారం 3 గంటల కాడ నుంచి దించేశారు. 6 గంటల లోపు సమాధి చేయాలి. ఎందుకంటే శనివారము విశ్రాంతి దినము కనుక, విశ్రాంతి దినమున ఏ మనుషుడు అనగా యూదులైనటువంటి వారు వాళ్ళ మాను మీద వేలాడి తీయకూడదు. వాళ్ళకి దేశానికి అప్రతిష్ట అని, వాళ్ళు శపించబడినటువంటి వాడు మాను మీద ఉండకూడదని వాళ్ళు దించేస్తారు. ఇప్పుడు ఈ లెక్కన శుక్రవారం రోజు ఒక రోజు ఉన్నాడు, కానీ ఒక రోజల్లా లేడు శుక్రవారం చెప్పాలంటే. అవునా? 3 గంటలు దించారు, 3 గంటలే ఉంది. ఆ తర్వాత శనివారం, అంటే శనివారం ఒక రాత్రి ఒక పగలు గడిచింది. తర్వాత ఆదివారం తెల్లవారుజాము లేచారు. అవునా? మరి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మనిషి కుమారుడు 3 దినములు సమాధిలో ఉంటాడు, మనిషి కుమారుడు యోనాలాగా ఉంటాడని చెప్పిన వాక్యము ఇది సరిపోయిందా? ఇది పట్టుకుని ఎగ్జాక్ట్లీగా దీనికి సూచనేది కనపడలేదుగా. 3 రాత్రింబవళ్ళు అన్నాడు యేసు ప్రభు, 3 రాత్రింబవళ్ళు సమాధిలో లేడని చెప్పి మాట వాదిస్తూ ఉంటారు. మీరు సరిగ్గా సత్యవాక్యమును సరిగ్గా విభజించుడి అని వాక్యం చెప్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇలాగని ఎవరైనా అడిగితే వాళ్ళకి దీటుగా మనం సమాధానం చెప్పాలిగా. చెప్పాల్సిన అవసరం లేదు, విశ్వాసం ద్వారా అన్నీ జరగాలి. అయినా సరే దేవుని యొక్క లేఖనంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యోనాను కూర్చిన సూచక్రియ తప్ప మరి వేరే సూచక్రియ మీకు కనబడదు అని అన్నాడు. అని చెప్పి యోనా 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశానంటే 3 విషయాలు చెప్తాను, మీరు చూడండి ఒకసారి. యేసు ప్రభు తన మరణ పునరుద్ధానం గురించి చెప్పినటువంటి 3 సందర్భాల్లో మీరు కనుక చూస్తే మొట్టమొదటి విషయం మీరు ఒక మాట చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. ఉంది, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట. రైట్. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం ప్రకారం యేసు ప్రభు ఎప్పుడు లెగుస్తారని చెప్పాడు? 3వ దినమున లెగుస్తాడని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు చెప్తాను యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్లు మీరు నోట్ చేసుకుని చెప్పండి. యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడు? 3వ దినమున లెగుస్తాను అని అన్నాడు. మరొక విషయం లూకాసు సువార్త 24వ అధ్యాయములో, లూకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వచనం మీరు చూస్తే యేసు ప్రభు ఏ దినమున మరణాన్ని జయించి లెగుస్తాను, ఏ దినమున లెగుస్తానన్న మాట చెప్పాడో అక్కడ మీరు ఇంకో విషయం చదవండి. మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు?
ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట రేపండి. ఎప్పుడు లెగుస్తానని చెప్పాడు? 3వ దినమందు లెగుస్తానని చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 31 వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయం 31 వచనంలో ఎక్కడేం రాయబడి ఉంది? మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి తనలో పైకెత్తుకొనిడి. ఇప్పుడు చెప్పండి, ఈ వచనం ప్రకారం మీకు ఏమర్థమైంది? మనిషి కుమారుడు ఎన్నో దినం లెగుస్తా అంట? సరిగా చెప్పండి. 3 దినములైన తరువాత ఏ దినం వచ్చింది? నా దినమా? ఏ దినం వచ్చింది అంటున్నా? 3 దినములైన తర్వాత ఏ దినం వచ్చింది? 4వ దినం వచ్చింది. ఆ మాట అదేనా? ఇప్పుడు 3 దినాల తర్వాత రండి మీరు అన్నారు. ఎప్పుడు వస్తారు మీరు? 3వ రోజు వస్తారా? 3 దినాలు అయిపోయినాక వస్తారా? 3 దినముల తర్వాత రండి అనే మాట చెప్పామనుకోండి, 3 దినములు అయిపోయిన తర్వాత వస్తారా? 3వ రోజు వస్తారా? కానీ ఇప్పుడు చెప్పండి, 3 దినముల తర్వాత లేచును అన్నాడు కదా. అసలు యేసు ప్రభు 3 దినములు లేచిన తర్వాత అనే మాటకి 3వ దినములు లేచిన అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ఈ సందర్భాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, యేసు ప్రభు యొక్క 3 దినములు సమాధిలో ఉంటాడనే విషయంలో 3 రాత్రింబవళ్ళు లేరు. అక్షరములుగా 3 రాత్రులు 3 పగలు యేసు ప్రభు సమాధిలో లేరు. కానీ యోనాను గురించి చెప్పేప్పుడు ఏమన్నాడు? యోనా 3 రాత్రింబవళ్ళు సమాధి అనగా చాపలో ఉన్నట్టుగా ఈ మనిషి కుమారుడు కూడా సముద్ర గర్భంలో అలాగే ఈయన భూగర్భంలో 3 దినాలు ఉంటాడని చెప్పారు. ఈ లెక్కలో ఎక్కడ టాలీ అవ్వట్లేదంటే, ఈ 2 విషయాలకు టాలీ కట్టాల. యేసు ప్రభు 3వ దినమున లెగుస్తున్న మాటకి, 3 దినముల తరువాత లెగుస్తున్న మాటకి, అలాగే 3 రాత్రులు 3 పగలు ఉంటాడని చెప్పిన మాటకి ఇది పొంతన కదరపోదానికి అందరూ మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అర్థం కదా? అంటే 3 రాత్రింబవళ్ళు అంటే ఖచ్చితంగా 3 రాత్రులు 3 పగలు ఉండాలి. కానీ యేసు ప్రభు ఉన్నారా? లేరు. కాబట్టి ఇప్పుడు ప్రవచనం నెరవేరినట్ట అనిపించింది కదా. అసలు ఆ విషయానికి వచ్చి నన్ను చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ ఒక్క మాత్రం మీకు జస్ట్ గుర్తు చేసి వదిలిపెడతాను. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతాల 2వ గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక సన్నివేశాన్ని బట్టి చెప్తాను. మీరు దాన్ని బట్టి 3 దినముల తర్వాత అనే మాటకు అర్థం ఏంటో మీరు చెప్పండి. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవిత్తమని రెహబాముతో చెప్పగా అతడు మీరు 3 దినములు తాళి మరలా నా యొద్దకు రండి అని చెప్పాను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని చెప్పండి. సొలొమోను తర్వాత ఇశ్రాయేల్ రాజుగా వచ్చినటువంటి ఆయన, మొదటి ఇశ్రాయేల్ రాజు సౌలు, తర్వాత 2వ ఆయన దావీదు, 3వ ఆయన సమూయేలు, ఆయన దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, 4వ ఆయన రెహబాము రాజ్యాధికారానికి వచ్చాడు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజ్యాధికారానికి వచ్చినప్పుడు ఆ ఊరు పెద్దలందరూ వచ్చారు. అయ్యా, మీ నాన్న శివరాకరి ఆ లావిడి మాటిని మమ్మల్ని తాట తీశాడు, కాబట్టి నీవన్నా మా మీద కాడి బరువు తగ్గిస్తావా లేక పెంచుతావా? నువ్వు సులకం చేసి తక్కువ చేస్తే మేము కూడా నీ సోదరులుగా ఉంటామని చెప్పి అడిగారు. అప్పుడు రెహబాబు ఏమనంటే, ఓ పని చేయండి, 3 దినములు తాళి నా యొద్దకు రండి అన్నాడు. 3 దినములు తాళి అంటే తాళి అనగా తరువాత అని అర్థం అండి. తాళి అంటే మళ్ళీ మెడలగట్టి తాళి అనుకునేరు. 3 దినముల తాళి అనగా 3 దినముల తరువాత రండి అని అన్నాడు. ఇప్పుడు లెక్క చెప్పండి, రెహబాము చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఎప్పుడు రావాలి? 3 దినములైన తర్వాత రావాలి. ఇప్పుడు మీరు 12వ వచనం మీరు చదవండి. దినవృత్తాంతాల 2వ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే, 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండి అని రాజు చెప్పిన ప్రకారము యెరొబామును జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొని చెప్పండి, రెహబాము ఏమని చెప్పాడు? 3 దినములు తాళి నా యొద్దకు రండి అని చెప్పాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? 3వ దినము రమ్మని నేను చెప్పినట్టుగా వీళ్ళందరూ రెహబాము దగ్గరికే వచ్చారని రాశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, 3 దినములు తాళి రండి అంటే అర్థం ఏంటి?
మూడవ రోజు రమ్మనే అర్థం. అనగా అప్పట్లో వాడుక భాష మాత్రమే 3 దినములు అనే మాట వాడతారు. అంతెందుకు మన భాషలో చెబుతారు వినండి, భార్య భర్తలు అంటారు. అంటే ఒక భార్య ఎంతమంది భర్తలు? ఏమైంది నగరానికి? భార్య భర్తలు ఉన్నారు అని అన్నాం అనుకోండి. అమ్మ భార్య భర్తలు రండి అమ్మ మా పెళ్ళికి అన్నాం అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఒక భార్యను ఒక భర్తలు అంటారా? భార్య భర్తలు అనేటువంటి పదం ఉంటే విన్న వాళ్ళకి ఎట్టమంటే చెప్పండి. ఒకవేళ మనం యాసిడ్గా వాడామనుకోండి, భార్య భర్తలు అంతేనా, విడదీసేస్తే భార్య భర్తలు బాగుందా? ఇంటానికి బాగుంటుందా అన్న? మొన్న అలాగే జరిగినట్టు. అట్లాగే భార్య భర్త ఇద్దరు కలిపి ప్లోరల్ వర్షన్ అని వాడతారు. ఆ తర్వాత చివరి వాడేటువంటి తెలుగు భాషలో భార్య భర్త వాడినప్పుడు భార్య భర్తలు అంటారు. ఈ లు అనే పదం ఇద్దరికి కలిపి ఉంది కాబట్టి సంబోధించారు తప్ప భార్య భర్తలు అని కాదు అర్థం. అలాగుననే 3 దినములు 3 రాత్రులు 3 పగలు అంటే 3 రాత్రులు 3 పగలు ఎగ్జాక్ట్లీ అని కాదు. 3వ దిన దేవుడు చెప్పినటువంటి కాలమానం ప్రకారం కాదు. 3వ దినమునే యేసు లేఖనాల ప్రకారం లెగవాలి. ఇది దావీదు విషయంలో చెప్పాడు, ఖచ్చితంగా అబ్రహాం విషయంలో చెప్పాడు. ఇలా పదే 3వ దినం ఎందుకు చెప్పారంటే, 3వ దినం ఎందుకు లెగవాలంటే 3 దినములు దాటితే దేవుడు చేసినటువంటి దేహము కుళ్ళిపోద్ది, నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనివని చెప్పిన వాక్యం ప్రకారము యేసు ప్రభు 3వ దినమునే తిరిగి లెగవాలి. అలాగునే యోన అనేటువంటి ఆయన ఒక సూచన మాత్రమే. ఏంటిది? యోన ఒక సూచన మాత్రమే. బతుకున్నవాడు బయటకు రావటం గొప్ప, బతుకున్నవాడు చనిపోయి తిరిగి లేవటం గొప్ప? క్వశ్చన్ అర్థమైనట్లేదు మీకు. బతుకున్నవాడు బయటకు రావటం, చేప కడుపులో బయటకు రావటం గొప్ప, మనిషి చనిపోయి తిరిగి లేవటం గొప్ప అని అంటున్నా. యోన బతుకున్నటువంటి వాడే బయటకు వచ్చి చేపకని బయటకు వచ్చాడు, ఏమి చనిపోలే. కానీ గర్భంలో ఎలాగో ఉన్నాడో అనగా ఒకటే యోనాను సూచించినటువంటి సూచక్రియ ఎందుకు చెప్పారంటే, అన్య జనులకు సువార్తకి వెళ్ళబోతున్నాడు. ఎవరు? నినేవే పట్టణానికి సువార్త చెప్పాలి. నినేవే పట్టణానికి సువార్త చెప్పేటప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు మరణ పునరుద్ధానం జరగకముందు ఇశ్రాయేలులందరికీ సువార్తను చెప్పించాడు తప్ప బయట జనులకు సువార్తను చెప్పలేదు. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త చెప్పేటప్పుడు వాళ్ళ అపోస్తుల్ని అన్యజనుల యొద్దకు మీరు వెళ్ళబాకండి అని చెప్పాడు. ఎందుకని? యేసు ప్రభు మరణ పునరుద్ధానం జరగక ముందు వరకు అన్ని జనులకు సువార్త చెప్పొద్దు, మీరు అన్యులు ఎంతకు పోవద్దు, సమరీలు ఏ పట్టణానికి వెళ్ళొద్దు అని ముందు సువార్త మామూలుగా ఇశ్రాయేలు వారికి చెప్పండి అన్నాడు. యేసు ప్రభు మరణ పునరుద్ధానం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ సువార్త తీసుకుని బూదిగంతములకు తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, అన్ని జనులకు సువార్త చెప్పాలంటే మరణ పునరుద్ధానములు జరిగిన తర్వాతే చెప్పాలి. ఇప్పుడు యోన ఎవరికి సువార్తకి వెళ్తున్నాడు? అన్ని జనులు నినేవే పట్టణ సువార్త చెప్పాలి. నినేవే పట్టణ సువార్త చెప్పాలంటే చేప గర్భములోకి వెళ్ళి తిరిగి మరలా బయటికి వచ్చాడు. అనగా మనం అన్యులకు సువార్త చెప్పాలంటే యేసు మరణంలోకి వెళ్ళి ఆయన పునరుద్ధానంలో బాలి భాగస్థులం అవ్వాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. మరణ పునరుద్ధానములు కలిస్తేనే మనం యేసుని గురించి వాక్యము చెప్పగలుగుతాము. కాబట్టి పునరుద్ధానమును గురించినటువంటి విశేషమైన ఆసక్తి కలిగినటువంటి విషయాలు ఆ బలిపీఠం మీదకి వెళ్ళగానే 3 అనే సంఖ్య మనకు సూచనగా ఉంది. కాబట్టి 3 అనే సంఖ్య ప్రథమ ఫలాన్ని సూచిస్తూ ఉంది. 3 అనే సంఖ్య పునరుద్ధానం సూచిస్తూ ఉంది. ఆ 3 అనే సంఖ్య యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచిన ప్రతి వాడు చనిపోక నిత్య జీవం కలిగి ఉంటాడు. ఆయన ఎలాగో మృతుల నుంచి లేపబడ్డాడో 3వ దినం లేపబడినట్టుగా ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు కూడా మృతుడు కావు, నిన్ను కూడా సజీవుడుగా నీ శరీరమును కుళ్ళు పట్టనీయకుండా దేవుడు ఖచ్చితంగా తిరిగి లేపుతాడు అనే విషయాన్ని మనకు ప్రస్తావన చేశాడు. కాబట్టి 3 రాత్రి మళ్ళీ కూర్చున్న విశేషమైన విషయాల్లో ఇంకా చాలా ఉంటాయి. కానీ ఒక్క మాట ఈ మాటగా మనకి అర్థమైపోయిందని అనుకుంటున్నా. యేసు ప్రభువారు ప్రథమ ఫలముగా లేపబడతాడు. కాబట్టి 3 అనే సంఖ్య ఆడకు రాగానే మనకు అది గుర్తు రావాలి. రెండో విషయం చెప్తాను. 3 అనే 3వ దినమున వివాహమునకు చెప్పండి కానా అనేటువంటి ఊరిలో యోహాను, రెండో విషయం చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఏమైపోయింది? తలలో పైకి ఎత్తుకొని చెప్తానిక. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క పెళ్లికి వెళ్ళారు. ఏ రోజు ఆ పెళ్లి జరిగింది? 3వ దినం జరిగింది. 3వ దినం అంటే ఏమనుకున్నాం మనం? పునరుద్ధాన దినం అనుకున్నాం. పునరుద్ధాన దినం 3వ దినమా? మామూలుగా లెక్క ప్రకారం వారాల్లో లెక్క ప్రకారం ఏ రోజు వచ్చింది? శనివారం 7వ దినం అయితే శనివారం 7వ దినం, విశ్రాంతి దినం శనివారం 7వ దినం అయింది కదా. అప్పుడు మొదటి దినం ఏ దినం వచ్చింది? ఆదివారం మొదటి దినం.
సోమవారం రెండో దినం, మంగళవారం. ఇప్పుడు ఆ కానాల పెళ్ళి ఎప్పుడు చేశారు? మంగళవారం చేశారు. మీరు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తారు? ఇంకో విషయం చెప్తా. యేసు ప్రభు మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? ఈ పెళ్లి రోజే చేశాడు కదా. అసలు ఈ మొదటి సూచక్రియ పెళ్లిలోనే చేయాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు? అసలు ఈ మూడో దినం అనేటువంటి దాని గురించి పెళ్లి మూడో దినం వినండి, మూడో దినమునే వివాహం అని జరిగించాడు. మూడో దిన వివాహంలోకి జరిగించినప్పుడు యేసు ప్రభువు మొదటి సూచక్రియ చేయడానికి కూడా పెళ్లినే వేదిక ఎంచుకున్నాడు. ఎందుకని అంటే మీరు చూడండి, ఆ పెళ్లికి జరిగినప్పుడు ఏమైపోయింది? యేసు ప్రభు వచ్చేసరికి చెప్పండి, యేసు ప్రభు వచ్చేసరికి ఏమైపోయింది? ద్రాక్షరసం. అంతకుముందు ఏముంది అంటే ఈ పెళ్లి స్టార్టింగ్లో ఏముంది? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాగ్రత్త ఏనండి సరిగ్గా. పెళ్ళైన కొత్తలో ఏముంది? ద్రాక్షరసం ఉంది. పెళ్ళైన తర్వాత ఏమైపోయింది? పెళ్లి మధ్యలో ఏమైపోతుంది? ద్రాక్షరసం అయిపోతుంది. ద్రాక్షరసం అంటే అర్థం ఏంటి? పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మీరు చూస్తే ద్రాక్షరసం దేనికి గుర్తుగా చెప్పాడు చెప్పండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును కాక నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని చెప్పండి. ద్రాక్షరసాన్ని దేంతో పోల్చాడండి? ప్రేమతో పోల్చాడు. ఇప్పుడు చెప్పండి, వివాహములో యేసుక్రీస్తు ప్రభు వారు ద్రాక్షరసం, యేసు ప్రభు వచ్చే తర్వాత ద్రాక్షరసం అయిపోయిందని రాశాడు. అంటే ద్రాక్షరసం దేంతో పోల్చాడు? ప్రేమతో పోల్చాడు. అంటే పెళ్ళైన కొత్తలో ఏముంది? పెళ్ళైన మధ్యలో ఏమైపోయింది? చెప్పండి ఇప్పుడు. అంటే వివాహమైన కొత్తలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మధ్యలో ఏమైపోయింది? చూడండి, పెళ్ళైన కొత్తలో వాళ్ళకి 2 థమ్సప్లు ఇచ్చి తాగమంటే తాగారా? మాకు 2 థమ్సప్లు ఏంటరా, ఒకటే థమ్సప్ 2 స్టార్స్ అని తాగారు. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, నువ్వే నా ప్యాను. బయటికి వెళ్ళొస్తానంటే బయటికి వెళ్తావా? నీవు లేని క్షణమైనా ఊహించగలనా నా జీవితము అలా అనగానే అవి నేను ఎడబోతాను పిచ్చి మోహందాని. అసలు పెళ్ళైన కొత్తలో ఉండేటువంటి ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత, అనుబంధం అమ్మో 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 ఎన్ని చూసుకుంటే అసలు ఇలాగే ఉంటుందేమో అనుకుంటాం. ఇక రాను ఏమైపోయింది? ద్రాక్షరసం కాస్త ఏమండి కాసేపు కూర్చోవా, దిక్కుమాలి చంద్రముఖి మొక్క వేసి నీ మొహం కూర్చోరంటే ఎదురుగా. పెళ్ళైన కొత్తలోనేమో నువ్వు లేక నువ్వు లేని అన్నాడు. తర్వాత ఏ మొహం అయిపోయింది? అది ఆ ముఖం కాస్త చంద్రముఖి ముఖం ముందు ఎదురు కూర్చోవాలి ఇట్లా అన్నాడు. అంటే పెళ్ళండి చూడండి, వివాహ వ్యవస్థలో దేవుడు ఎందుకు చెప్పంటే మొట్టమొదటిలో ఉన్నటువంటి ప్రేమ మధ్యలో అయిపోతుంది. యేసు ప్రభు ఆ వివాహంలో ఉన్నప్పుడు మొదట వివాహ వ్యవస్థలో ద్రాక్షరసం ఉంది, తర్వాత ద్రాక్షరసం అయిపోయింది. వైవాహిక జీవితంలో మొదట్లో ఉన్నటువంటి ప్రేమ చివరాఖరి వరకు ఉండాలి. ఏ కమిట్మెంట్తో మనం ప్రారంభించామో, ఏ ప్రమాణం చేసి మొదట ప్రారంభించామో ఆ ప్రమాణము ద్రాక్షరసము చివరి వరకు ఉండాలి. కానీ ఇక్కడేం జరిగిందంటే ద్రాక్షరసం మధ్యలో అయిపోయింది. అనగా ద్రాక్షరసం అయిపోయినట్టు అర్థం ఏంటి? ప్రేమ అయిపోయింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వివాహ వ్యవస్థలో మొదట్లో ఉన్న ప్రేమ మధ్యలో అయిపోతుందంటే యేసు ప్రభుని పిలవండి, అయిపోయినటువంటి ప్రేమను మరలా పుట్టిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎవరి వైవాహిక జీవితంలోకి యేసు వస్తాడో అయిపోయినటువంటి ప్రేమ మరలా పుట్టిద్ది అనే విషయం మనకు చెప్తా ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని యేసు ప్రభు వారు అనగా మొట్టమొదటి సూచక్రియ వివాహంలో ఎందుకు చేయాలనుకున్నాడు అంటే చూడండి, లోకంలో అటువంటి వారందరూ కూడా చాలామంది అందరూ ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఏమయ్యా ఇంతమంది పరిశుద్ధులు మేము 24 పెద్దలు 4 జీవులు 1,000 కోట్ల దేవదూతలు ఉన్నాము, ఇంతమంది ఉండగా భూలోకంలో కనీసం 1 గంట సేపు నీ మందిరంలో కూర్చోలేరు. ఎవరు? దేవుని మందిరంలో గంట సేపు జనం కూర్చుంటారండి. అంతెందుకు మీకు 1 అరగంట ఎక్స్ట్రా వాక్యం చెప్తేనే ఎంతసేపు కోటం ఏంటి, ఎంతసేపు వాక్యం ఏంటి, 45 మినిట్స్ ఏ చర్చికి వెళ్ళని ఎన్ని తినుకులు తిరుగుతారు. కాసేపు వాక్యం చెప్తా కూర్చోలేరు. అసలు కాసేపు కూర్చున్నది అంటే అటు కాసేపు వెళ్ళి ఇటు కాసేపు వెళ్ళి ఇట్లా అనుకుంటా ఇన్ని మెలికలు తిరుగుతారు. నిజంగా ఆకాశం దేవదూతల గురించి ఎవరు రాష్ట్రం చెప్పండి? 24 పెద్దలు 4 జీవులు 1,000 కోట్ల దేవదూతలు మానక గాన ప్రతిగానాలతో నిత్యము మా దేవుడు పరిశుద్ధుడు 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 స్తుతిస్తున్నారు. మనం ఒక పాట పాడితే పేట సప్పట్లు కొడతాం, 2వ పాటకి 3వ పాటకి 4వ పాటకి చిటికలు, ఇక అక్కడి నుంచి చప్పట్లే ఉండవు. కాసేపు దేవుని ఆరాధన చేయలేరు, కాసేపు గట్టిగా సప్పట్లు కొట్టలేరు, గంట సేపు దేవుడి మీద కుదిరిగా కూర్చోలేరు. మీరు పోయి పరలోకంలో కూర్చుంటారు. పోయి ఏడా రేపు నిత్యము ఉండేటువంటి పరలోకంలో కూర్చుంటారా? అక్కడ దేవదూతలు ఏంటంటే తొంగి చూస్తున్నారు. ఏమని? ప్రభువా నిత్యము కొనియాడబడేటువంటి మా దగ్గర నుంచి మీరు వదిలిపెట్టి కనీసం గంట సేపు కూడా నీ మందిరంలో కూర్చోవాలి. అది కూడా వారానికి ఒకసారి అది జరిగేది 2.5 గంటలు. ఆ 2.5 గంటలు కూడా నీ మందిరంలో కూర్చోవడం చేతగా నీ ప్రజల కొరకు
నువ్వు ఎందుకు ప్రభు వాడికి వెళ్తున్నావు? వాళ్ళు ఎప్పుడు పాపం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలన్నీ చెడ్డవి, వాళ్ళ మంచి వాళ్ళు కాదు, వాళ్ళన్నీ చెడ్డ పనులు చేస్తున్నారు, అయినా వాళ్ళ కోసం ఎందుకు వెళ్తున్నావు అని దేవదూతలు అందరూ అనుకుంటున్నారేమో. కానీ ఆ దేవదూతల మొత్తానికి, ప్రపంచానికి, విశ్వ చరిత్రకి యేసు ఒక సూచన చేశాడు. మొట్టమొదటి సూచక్రియ ఏం చేశాడు సార్? వాళ్ళందరూ చూస్తూ ఉండగా నీటిని ద్రాక్షరసంగా మార్చి చూపించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ద్రాక్షరసం అయిపోతే ద్రాక్షను పుట్టించగలడు, కానీ నీటినే ద్రాక్షరసంగా మార్చాలి. ఎందుకు రుచించంటే నీరు అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 సందర్భాలు చెప్పబడి ఉంటుంది. రెండుగా చాలా, కానీ మనకు కావాల్సినటువంటి 2 విషయాలు ఒక మాట గుర్తు చేస్తానండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో మనుషుని ఆలోచనలో లోతైన నీళ్ళ వంటి ఉంటుంది. అలాగే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో మనుషుని యొక్క నోటి మాటలు లోతైన నీటి వంటివి అని రాయబడి ఉంటుంది. ఇది చూడండి, చెప్తా. నీళ్లు అనగా మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు బాణంలో మార్చాడా, బాణంలో నీళ్ళు మార్చాడా? అసలు ఇది ఎప్పుడన్నా కెమికల్గా అనగా కెమిస్ట్రీ ప్రకారము జరుగుద్దండి కెమికల్ రియాక్షన్. నీళ్ళని విడగొడితే ఏం జరుగుద్ది? నీళ్ళు సాంకేతిక నామం చెప్పండి. H2O విడగొడితే ఏమవుద్ది? O2H, హైడ్రోజన్ గాను ఆక్సిజన్ అనగా 2 వాయువులుగా విడిపోతాయి. 2 వాయువులు కలిపితే నీళ్ళు అవుద్ది. నీళ్ళు విడగొడితే వాయువులుగా మారిపోతాయి. కానీ ఇక్కడేం జరిగింది? కెమికల్ రియాక్షన్ ఏం జరిగింది? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. నీళ్లు మానవుని యొక్క మనసు, నీళ్లు మానవుని యొక్క మాటలు. 6 రాతి బాణలు అనగా మానవుడి సంఖ్య 6 అయితే రాతి బాణం మనమే, మనందరం బాణలమే. కాకపోతే నేను పెద్ద బాణని, మీరు బుల్లి బాణలు. పెద్దగా తేడా కాదు, మీ అందరికీ కాస్త పెద్ద బాణని. టోటల్గా మానవ జాతి 6 అనే సంఖ్య నరుడైన ఆదామును 6వ దినం చేశాడు కనుక మనుషుని సంఖ్య 6 ఎలాగునో 6 రాతి బాణలు మానవ జీవితం. అయితే ఈ దేవుడు మార్చినటువంటి ఆ సందర్భాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు బాణలు మార్చలేదు, బాణంలో ఉన్న నీళ్ళనే మార్చాడు. అంటే అర్థం ఏంటంటే ద్రాక్షరసం ఈక్వల్ యేసుక్రీస్తు ప్రభు అండి. ఎవరు? ద్రాక్షరసం యేసు ప్రభు. ఎలా చెప్తానంటారా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. అనగా ద్రాక్షకాయలు దేనికి కాస్తాయి? చూసి అట్టని ప్రశ్న వేసాను. IAS IPS ప్రశ్న అది. మరి ద్రాక్షకాయలు దేనికి కాస్తాయి? ద్రాక్ష చెట్టుగా కాస్తాయి. ఆ ద్రాక్ష రసాలను పిండితే ఏమవుతుంది? కాయల్ని రసం వచ్చింది. అనగా ద్రాక్షరసం = యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, నీళ్లు = మానవుని యొక్క మాటలు, మానవుని తత్వము. ద్రాక్షరసం = యేసు తత్వము, యేసు మాటలు, యేసు మనసు. ఇప్పుడు చెప్పండి, దేనిగా మార్చాడు? నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అనగా దేవుడు ఏం చెప్పంటే, అబ్బాయి చూడండి, ఈ నీరు ఎలాగూ ద్రాక్షరసంగా మార్చానో అలాగే పాపిష్టైన మనుషుడు కూడా పరిశుద్ధుడుగా మారుస్తాను, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి తీసుకొస్తాను అని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది జరుగుద్ది. ఆ రోజుకి ఈ పాపిని పరిశుద్ధుడిగా మార్చి పరలోకానికి తీసుకొస్తానని మొట్టమొదటి సూచక్రియ 3వ దినమునే దేవుడు చేశాడు. ఇప్పుడు మీరు అనాలి, 3వ దినమునే ఎందుకు చేశాడు అని అడగాలి. అడిగేశారు, మైక్ లేదు కాబట్టి కూర్చున్నారు. ఎందుకు చేశాడు అంటే 3వ దినమునకే సంఘం అంతా కూడా ఎత్తబడిద్ది. ఏలయనగా ఆయన దృష్టిలో ఒక్క దినము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మీరు చెప్పండి ఒకసారి. పిల్లారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏలనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు ఈ సూత్రం ప్రతిక్షేపించండి. A+B² A² + B² + 2AB. సూత్రం ఒక్కటి తెలిస్తే చాలు, ఏ లెక్కేసినా కానీ ఇట్టే చెయ్యొచ్చు. అలాగుననే ఇప్పుడు ఈ సూత్రాన్ని ప్రతిక్షేపించండి. ప్రియులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిగా ఒక్క దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక్క దినం వల్లే ఉందని అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ లెక్కన 3వ దినమున గలిలయలో కానా అనే ఊర్లో వివాహం జరిగింది అని రాశాడు. ఇప్పుడు చెప్పండి, 3వ దినమున గలిలయలో కానా అనే ఊర్లో వివాహం జరిగింది అంటే దేవుని దృష్టి ప్రకారం ఎప్పుడు జరిగినట్టు? అనయ్య బలపం తీసుకున్నా, అనయ్య 3వ దినం అనయ్య 1 2 ఏళ్ళు మడత పెట్టి ఒక దినము 1000 సంవత్సరాలు చదివారా? 30 సంవత్సరాలు అంట, 30 ఏళ్ళు అంట. ఈసారి నిన్ను అడిగితే అప్పుడు అడుగు.
ఒక దినము 1000 సంవత్సరాలు అయితే 3 దినములు 3000 సంవత్సరాలు. ఆల్రెడీ 2000 సంవత్సరాలు సంఘ యొక్క కాలం అయిపోయింది. 3000 సంవత్సరం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఈ 3000 సంవత్సరాల్లోనే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరుగుద్ది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు రాకడ జరిగేది కానాల 3వ దినము జరిగింది. బలిపీఠం దగ్గర 3 దినములు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 3000 సంవత్సరాలకి ఖచ్చితంగా ఈ లోకానికి వచ్చి తీరుతాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సంఘమును తీసుకుని పోతాడు. కాబట్టి ఆ సూచన జరగటానికే వివాహ వేదికని ఎంచుకొని మొట్టమొదటి సూచక్రియ ఇక్కడే చేశాడు. గుర్తుపెట్టుకోండి, నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం అనేది అద్భుతమో లేదా ఆశ్చర్యమని కార్య విషయం కాదండి. సూచక క్రియ అని అన్నాడు. దేన్ని? ఒక సూచన అనగా దేనికో జరగబోయేదానికి సూచన. ఏం జరగబోతుంది? నీరు ద్రాక్షరసంగా మార్చినట్టుగా ఒక పాపి పరిశుద్ధుడిగా మారతాడు, మార్చి తీసుకొస్తున్న సంగతి సూచన చెప్పాడు. అంతేకాదు 11వ వచనం కూడా ఒక మాట ఉంటుంది, మీరు చదవండి. 2వ అధ్యాయం 11వ వచనం నాయన. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని చిన్న మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఎప్పుడు ఉంచారు? సూచక్రియ చేసిన తర్వాత చేశారా? అంటే ఇప్పుడు మీరు చదివి వచ్చిన కూడా మళ్ళీ జాగ్రత్తగా గమనించరు అనమాట. అందువలన అన్నారు. ఎందువలన? గలిలయలో కానటువంటి ఊరిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చటము చూసి, చెప్పండి ఏం చూసి? నీళ్లు ద్రాక్షరసంగా మారటం చూస్తే ఎవరి యందు విశ్వాసం వచ్చింది? యేసునందు విశ్వాసం వచ్చి, చెప్పండి. అనగా యేసునందు విశ్వాసం రావాలంటే ఏదిగా మారాలి? నీరు ద్రాక్షరసంగా మారితే యేసునందు విశ్వాసం ఉంచారు అని రాశారు. ఇప్పుడు చెప్పండి, బాణలు అంటే ఎవరికని చెప్పాను? మనము. నీరు అంటే ఏం చెప్పాము? మనలో తత్వము, మనలో మాటలు, మనలో ఆలోచనలు, మనుషులోని ఆలోచనలు, మాటలు. ద్రాక్షరసం అంటే యేసుక్రీస్తు ప్రభు. అనగా మనలోని ఆలోచనలు, మనలోని క్రియలు గనక మారి యేసులాగా మనం చేయగలిగితే అది జనం మనల్ని చూసి యేసునందు విశ్వాసం ఉంచుతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు సువార్త మనం చెప్పడం కంటే ముందు మనం మారటం జనం చూస్తే చాలు నాయన, యేసునందు విశ్వాసం ఉంచుతారు. నువ్వు మారు అని చెప్పి జనాలు చెప్పడం కాదు. మన బతుకు మారితే అవి కూడా నమ్ముతాడు. అర్థమైందా? మనలో కనుక ఈ ఎప్పుడు చూసిన పాపిష్టి మాటలు, ఎప్పుడు చూసిన పాపిష్టి తలంపులు ఏమిటి ఎవడు మారుతారు చెప్పండి? కాబట్టి మనల్ని చూడాలి. అనగా ఈ రాతి బాణం జనం చూస్తున్నారు. ఈ రాతి బాణం ఒకప్పుడు నీరు ఉండేది, ఒకప్పుడు మురికి నీరు ఉండేది, ఇప్పుడు ద్రాక్షరసంగా మారింది. అది చూసి యేసునందు, చెప్పండి, జనమందరూ యేసునందు విశ్వాసం ఉంచాలంటే ముందు మారాల్సింది బాణలు కాదు, బాణల్లో బతుకు మారాలి, మనలో మాటలు మారాలి, మనలో ఆలోచనలు మారాలి. ఇవి జనం చూస్తే వారు యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఈ సంఘటన 3వ దినమునే యేసు ప్రభు చేశాడు. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర రాగానే 3 అనే సంఖ్య రెండిటిని గుర్తు చేస్తూ ఉంది. ఒకటి, యేసు 3వ దినమున ప్రథమ ఫలముగా లెగుస్తాడు. కాబట్టి నీవు గనక ఈ బలిపీఠం దగ్గరకు రాగలిగితే నీ పాపముల నిమిత్తం చనిపోయిన యేసు ఎలాగున తిరిగి లేచాడో నిన్ను కూడా శాశ్వత కాలం చచ్చిపోయి నరకానికి పోకుండా నిన్ను కూడా మృతుల్లో నుంచి లేపుతాడు అనే విషయం తెలియాలి. అంతేనా? 3వ దినమున కాననేటువంటి ఊర్లో వివాహమునకు యేసు ప్రభు ఎలాగ వెళ్ళాడో, వైవాహిక జీవితంలో యేసు ఉంటే శాశ్వత కాలం ప్రేమ ఉంటుంది. అలాగునే యేసు ప్రభు గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి తిరిగి లేపినటువంటి ఈ వ్యక్తిని ఆయన వివాహ దినమునకు తీసుకుని గొప్ప విందులో పాలు పంచుకునేట్టు చేస్తాడు అనే ఈ విషయాన్ని దేవుడు చెప్పడానికి 3 అనే సంఖ్యను గురించి మనకి ఈ రోజున 2 విషయాలు చెప్పా. సరేనా?